హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సునీత గారు మెయిల్ చేశారు రాజు గారు కర్నూలు నుంచి. ఓకే. సో జనరల్ గా మనము అంటే పలావ్ లాంటి వాటిలో ఎక్కువ ఆలు కుర్మా చేసుకుంటూ ఉంటారు కదా. అవునండి. సో ఆలు కుర్మాలోనే కొంచెం ఏదైనా కాంబినేషన్ చేసి చూపించమని అడుగుతున్నారు. సో ఆలుతో పాటు ఇంకా వేరే ఏదైనా కాంబినేషన్ పన్నీర్ చేసుకోవచ్చు. ఆలు పన్నీర్ ఈ రెండు వేసి చేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇది మనకు పలావ్లోకి బాగుంటుంది, అలాగే చపాతి పుల్కాస్ చాలా బాగుంటుంది కాంబినేషన్. ఓకే రాజు గారు. ఓకే, మరి ఆలు పన్నీర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు పన్నీర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఈ కుర్మా కొంచెం మనం సింపుల్ గానే చేసేసుకోవచ్చేమో కదా, అంటే ఎక్కువ మసాలా పేస్ట్లు కాకుండా ఇలా ఒకటి దీంతో ఒకే దాంతో చేసుకోవచ్చు. ఓకే. సో ముందుగా కొద్దిగా నూనె. ఓకే. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలండి. సో ఇంకా అంటే మసాలా దినుసులు అది పోపులో అలా ఏమి వేసుకోకర్లేదు? అక్కర్లేదండి, సింపుల్ గానే చేసేసుకుందాం. ఓకే. తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. ఓకే రాజు గారు. సో ఇది వేగిన తర్వాత సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు, ఓకే, ఎండు కొబ్బరి పేస్ట్. సో మసాలా కొంచెం మనకు మగ్గాలండి. ఓకే రాజు గారు. సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, ఇక్కడ మసాలా వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే బాదం పలుకుల్ని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్లో కొద్దిగా తేనె కలిపి కంటి చుట్టూ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే డార్క్ సర్కిల్స్ తగ్గిపోయి కళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో కొబ్బరి అంతా. ఓకే. సో దీంట్లో టమాటో ముక్కలు, ఓకే, కొద్దిగా ధనియాల పొడి. సో మళ్ళీ చివరిలో కూడా కొంచెం యాడ్ చేసుకుంటాం. అలాగే కొద్దిగా గరం మసాలా, ఇది కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలు. సో బేసిక్గా అందరూ కర్రీస్ అవి చేసుకునేటప్పుడు కొంచెం పన్నీర్ వేయించి వేసుకుంటూ ఉంటారు. సో అది బంగాళదుంప. సో అట్లా వేయించకపోయినా కూడా మనకి టేస్ట్ బాగానే ఉంటుంది. చక్కగా ఫ్రెష్ పన్నీర్ యాడ్ చేసుకున్నా. సో కొంచెం ఇది ఉడికితే ఆ పన్నీర్కు తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా ఉడికించుకున్నాం కదండి. సో కొంచెం ఈ మసాలా ఫ్లేవర్ అనేది కూడా కొంచెం పడుతుంది. ఒక మరుగు వస్తే మనకు సరిపోతుంది. సో తర్వాత దీంట్లో కొంచెం పెరుగు కుర్మాలో ఇదివరకు కూడా ఎన్నోసార్లు చెప్పాం. సో పుల్లెట్ది ఉంటే మనకు చాలా బాగుంటుంది. ఆ కుర్మా ఆ తాలూకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో దీంట్లో పెరుగు. సో పెరుగు ఎప్పుడు వేసుకున్నా కొంచెం బాగా గిల్ల కొట్టేసి మనం వేసుకుంటే బాగుంటుంది. ఉండలు ఉండలుగా అలా కనిపిస్తూ ఉంటుంది గ్రేవీలో. ఆ టెక్స్చర్ అనేది మనకు అంత బాగుంటుంది. సో చాలా సార్లు అలా గిలక్కొట్టకుండా వేసినప్పుడు మనం తింటే ఆ మధ్యలో ఆ పుల్లటి ఇదే తగులుతూ ఉంటుంది, అంత బాగా అనిపించదు. కాబట్టి చక్కగా ఇలా గిలక్కొట్టేసుకుంటే మనకి బాగుంటుంది. అండ్ టెక్స్చర్ కూడా కొంచెం అంతా స్ప్రెడ్ అవుతుంది కదా, మనకి ఆ పులుపు అనేది అంత కర్రీలో కలిసిపోయి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో మంచి టెక్స్చర్ వచ్చింది ఇది. సో పెరుగు వేసాక ఒకసారి బాగా కలిపేసి ఇక్కడ చివరిన కొంచెం గరం మసాలా ఆల్రెడీ వేసుకున్నాం కదా, కొద్దిగా సరిపోతుంది. ఈ కొన్ని రకాల కుర్మాలు మనకి ఎందుకు రాజుగారు కొంచెం తెల్లగా వచ్చినట్టు ఉంటాయి అవి, అంటే దేని వల్ల? కొంచెం పెరుగు ఎక్కువ వేస్తేనా? లేదండి, దాంట్లో కారపొడి తగ్గించేస్తారు, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటారు. ఓకే ఓకే.
కొంచెం ధనియా పొడి. ఓకే. సో దానివల్ల ఏంటంటే మనకు ఆ పెరుగు వేసిన తర్వాత ఆ వైటిష్ అనేది వస్తుంది మనకు. అదే 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 అంటే కొన్ని రకాల కుర్మాలు అట్లా అంటే మరీ ఇంత కలర్ కాకుండా అలా ఉంటాయి కదా, కొంచెం వైట్. ఆ కారపొడిని తగ్గిస్తే ఆ రెడిష్నెస్ మనకు రాదండి. ఓకే, సో రెడీ అండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర. సో మనం కొబ్బరి యాడ్ చేసుకున్నాం కాబట్టి అంటే మనకి అంత థిక్నెస్ అవ్వలేదు కదా ఇది. వస్తుందండి, ఇది కొంచెం చల్లారితే ఉంటుంది, కొంచెం వేడిలో కూడా ఈ థిక్నెస్ అనేది మనకు సరిపోతుంది. ఇంకా కొంచెం గట్టిగా కావాలి. జనరల్ గా మనం నువ్వులు గానీ అట్లా వేసుకుంటే ఇంకా బాగా ఇట్లా థిక్ గ్రేవీ వస్తుంది కదా, అట్లా కాకుండా ఇది బాగుంది. నేను కొంచెం ముందుగానే తీసేస్తాను. ఓకే ఓకే. ఓ ఇది కూడా కొంచెం థిక్ అయ్యే వరకు థిక్ అయ్యే వరకు మనం అలా అట్టు పెట్టేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో కుర్మా రెడీ అండి. నైస్ రాజ్ గారు, వావ్. సో వేడివేడిగా కుర్మా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు ఆలు పన్నీర్ కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పన్నీర్ కుర్మా తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. దీనిలో పెరుగు, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పన్నీర్ కుర్మా రెడీ.